ఇక నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ర్యాలీగా సచివాలయ ముట్టడికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. విడుదల చేయాలని ఈరోజు నిరుద్యోగుల జేఏసీ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వలేదు. వీటితో పాటు ఉద్యోగ భృతి 4,000 రూపాయలు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానని ఇవ్వలేదు. అంతేకాదు రాజీవ్ వికాస్ ని అమలు చేస్తామని చెప్పి అది అమలు చేయట్లేదు. మొత్తం ప్రకటనలు ప్రచారాలకు ఆర్భటమవుతుంది. ఇది సరి అనేది కాదు. నిరుద్యోగి వద్దకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. We want justice.